వైజాగ్ సింధియా పారిశ్రామిక ప్రాంతం భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రపంచ దినోత్సవం మేడే పురస్కరించుకొని చికాగోలోని కార్మికుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ నెలలో 1వ తేదీ సెలవు దినంగా పాటించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం బాటసారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎం గిరిబాబు మాట్లాడుతూ మేడే ఒక దేశానికి సంఘటనకు పరిమితం కాదని, కార్మికుల ఐక్య పోరాటానికి నిదర్శనమని అన్నారు. సంఘం కార్యదర్శి మండా చిన్నారావు మాట్లాడుతూ అమెరికా చికాగో మార్కెట్లో కార్మికులు 8 గంటల్లో పని గంటలు నినదిస్తూ చేసిన నిరసన ప్రదర్శన మరింత కార్మికులకు స్ఫూర్తిని కలిగించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని అన్నారు. భవన కార్మికుల సంఘం బలోపేతానికి అందరూ సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గండ్రెడ్డి ప్రసాద్, రామారావు, టి సత్యారావు, త్రినాథ్, వాసుపల్లి శ్రీను, జి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఇండియన్ న్యూ కాలనీ, కేంద్ర కాలనీ, కాకర్లావ 63వ వార్డులో జరిగినటువంటి ఈ యొక్క మేడే సందర్భంగా మా యొక్క భవన నిర్మాణ కార్మికులందరం కలిసి ఈరోజు మేడే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికుడికి కూడా మేము ఏదో చెయ్యాలని కృషితో, పట్టుదలతో ఎలాగైనా కూడా ఈరోజు కార్మికుడికి మేము ఒక సంక్షేమం తీసుకురావాలని, ఎంతో కృషి చేయాలని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఈరోజు మేడే సందర్భంగా మేము ఎంతో ఏదో చెయ్యాలని కృషితో, పట్టుదలతో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పట్టుదలతో ప్రతి ఒక్కరం కూడా ఈరోజు నిలబడి ఈ యొక్క మేడే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఆనాడు అమరవీరులు చేసినటువంటి ఎంతో గొప్పతనం, 20 గంటలు 18 గంటలు డ్యూటీ చేస్తుండగా ఇంకా కూడా చాలేదటువంటి ఆ రోజు సర్కారులు చేస్తున్నటువంటి దీన్ని ఈరోజు 8 గంటలే చెయ్యాలి, 8 గంటలు చేస్తే మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది, ఈరోజు 20 ఏళ్ళు బతికినోళ్ళు 60 ఏళ్ళు బతుకుతారని ఆ రోజు మనలాంటి కార్మికుడే ఒక నాయకుడై ఒక పట్టుదలతో ఆ రోజు మన కోసం పోరాడి మరణించడం జరిగింది. ఆయన గురించి ఈరోజు మనం ఈ 1వ తారీఖు అనేది మే 1వ తారీఖు అనేది ఆయన కోసం మనం ఇది సెలబ్రేషన్ కాదు ఈరోజు. అలాగే మనం ఈ పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరం కూడా మా యొక్క సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది. మా యొక్క లేబర్కి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదో చేయాలని కృషి పట్టుదలతో మేమందరం ఈరోజు అనుగ్రహించి సహకరించి మేమందరం కూడా పట్టుదలతో ఉన్నాం. ఇదే పట్టుదల ప్రతి ఒక్కరిలో రావాలి. ఈ యొక్క ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా నేను చేరాలని ఒక దీని మీద రావాలని నేను కోరుకుంటూ, అలాగే ఈరోజు ఆ యొక్క అమరవీరుల గురించి ఈరోజు మేము చిన్న చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా కార్మికులకి ఎవరికైనా ఏదైనా జరిగితే మేమందరం తలో చెయ్యేసి ఆయన ఇంటి దీనికి కూడా మేము సపోర్ట్ గా నిలబడతామని మేమందరికీ ఈ మీడియా తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. కొండవాళ్ళ ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి కాకర్లో మరియు చింతర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం అడ్వైజర్గా నేను మొన్నే ఎన్నుకోబడ్డాను. 2022లో ఈ యొక్క సంఘం ఏర్పడింది. 5గురు 6గురితో ఏర్పడినటువంటి సంఘం ఈరోజు 200 మందికి పైగా సంఘ సభ్యులు ఏర్పడ్డారు. అలానే వచ్చే సంవత్సరం ఈ రోజుకి కనీసం ఒక 500 మంది కార్మికులు ఇందులో యాడ్ అవుతారని మరి మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే కార్మికుల ఐక్యతే మనకి మహాబలం. మనకు హక్కులు ఏమున్నా సరే మనం సాధించుకోవాలంటే మన ఐక్యతే మనకి బలంగా ఉంటే ముందుకు నడిపిస్తుంది. అలానే ఈరోజు మేడే సందర్భంగా చిన్న కార్యక్రమం ఏంటంటే చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ యొక్క సంఘంలోనికి ఎవరెవరు ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటే భవన నిర్మాణ కార్మికుడు అనే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. దీనికి ఆడ మగ ఎటువంటి తేడా లేదు. దీనికి ఆడ మగ ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అలానే ఈ యొక్క సంఘం ఏం చేస్తుందంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికుడు కష్టంలో ఉన్నప్పుడు తనకి బలంగా మారడానికి ఈ యొక్క సంఘం
మేము పారిశ్రామిక ప్రాంత భవన నిర్మాణ సంఘం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఆ సంఘంలో సెక్రటరీ చేస్తున్నాను. మా ఉద్యోగపూర్వక ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడు బలహీనతతో బాధపడుతూ కష్టపడుతున్నాడు. ఆ బలహీనతని వినియోగించి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళతో రక్తహీన పరిస్థితులు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ ఏ ఒక్క కార్మికుడికి న్యాయం జరగట్లేదు. ఆ న్యాయం జరగడం కోసమే ఒక సంఘం పెట్టుకొని మేము భవన నిర్మాణ కార్యక్రమం సంఘం పెట్టుకున్నాం. దానికి ప్రస్తుతానికి తక్కువ జనం ఉంటుందని ఒక్కొక్కటి ఈ రోజు నాడు 200 మంది పైగా సంఘం నిర్మించుకున్నాం. ఇక ముందు ఇంకా బలహీనతతో కాకుండా బలపూర్వకంగా మేము పోరాడతామని మేము నిర్ణయించుకుంటున్నాము. కార్మికులు ఏర్పడినటువంటి సంఘం ఈ రోజు 200 మంది పైగా సంఘ సభ్యులు ఏర్పడ్డారు. అలానే వచ్చే సంవత్సరం ఈ రోజుకి కనీసం ఒక 500 మంది కార్మికులు ఇందులో యాడ్ అవుతారని మరి మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే కార్మికుల ఐక్యతే మనకి మహాబలం. మనకు హక్కులు ఏమున్నా సరే మనం సాధించుకోవాలంటే మన ఐక్యతే మనకి బలంగా ఉంటే ముందుకు నడిపిస్తుంది. అలానే ఈరోజు మేడే సందర్భంగా చిన్న కార్యక్రమం ఏంటంటే చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ యొక్క సంఘంలోనికి ఎవరెవరు ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటే భవన నిర్మాణ కార్మికుడు అనే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. దీనికి ఆడ మగ ఎటువంటి తేడా లేదు. దీనికి ఆడ మగ ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అలానే ఈ యొక్క సంఘం ఏం చేస్తుందంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికుడు కష్టంలో ఉన్నప్పుడు తనకి బలంగా మారడానికి ఈ యొక్క సంఘం. మేము పారిశ్రామిక ప్రాంత భవన నిర్మాణ సంఘం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఆ సంఘంలో సెక్రటరీ చేస్తున్నాను. మా ఉద్యోగపూర్వక ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడు బలహీనతతో బాధపడుతూ కష్టపడుతున్నాడు. ఆ బలహీనతని వినియోగించి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళతో రక్తహీన పరిస్థితులు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ ఏ ఒక్క కార్మికుడికి న్యాయం జరగట్లేదు. ఆ న్యాయం జరగడం కోసమే ఒక సంఘం పెట్టుకొని మేము భవన నిర్మాణ కార్యక్రమం సంఘం పెట్టుకున్నాం. దానికి ప్రస్తుతానికి తక్కువ జనం ఉంటుందని ఒక్కొక్కటి ఈ రోజు నాడు 200 మంది పైగా సంఘం నిర్మించుకున్నాం. ఇక ముందు ఇంకా బలహీనతతో కాకుండా బలపూర్వకంగా మేము పోరాడతామని మేము నిర్ణయించుకుంటున్నాము. ఉమాదేవిల కుమారుడు అన్న చెల్లెమ్మ అయ్యో